ఏంటంటే ఏపీలో చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా డెవలప్ అయితే అనిపిస్తుంది అన్న. సో అక్కడ డెవలప్ అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి ఏపీలో లైక్ చాలామంది ఇక్కడ ఏపీ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకు కూడా మంచి ఛాన్సెస్ వస్తాయి. ఏపీ కూడా డెవలప్ అవుతుంది. సో యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా ఇంకెక్కువ సోర్స్ ఉంటుంది. లైక్ ఏంటంటే చాలామంది జావా .NET అని నేర్చుకొని బీటెక్ అయిపోయినా కూడా తెలంగాణ చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళ జాబులు లేక చాలామంది స్ట్రగుల్ అవుతారు. హాస్టల్లో ఉండి హాస్టల్ ఫీజు కట్టలేక 1 year నుంచి కోర్సులు నేర్చుకొని. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ లేకపోవడం, లైక్ ప్రతి దాంట్లో పోయిన ఎక్స్పీరియన్స్ కావాలనడం, ఫ్రెషర్స్కి ఛాన్స్ లేకపోవడం, అట్లా ఏంటంటే చాలామంది ఏమో ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుందన్న. సో ఆటోమేటిక్గా ఏపీ డెవలప్ అయితే ఇక్కడ చాలామంది ఐటీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, తెలంగాణ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. సో బాగానే ఉంటుంది అన్న. అది కూటమిలో భాగంగా అక్కడ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కానీ, ఇక సీఎం చంద్రబాబు గారు అని, వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతా అనుకోవచ్చా? ఒకవేళ జరిగితే ఇక్కడ ఉన్న ఏపీ వాళ్ళు అక్కడ వెళ్ళి స్థిరపడే అవకాశం ఉందా? సో మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఇంకా డెవలప్ అవుతుంది అన్నానికి డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్ గెలిచింది కాబట్టి, మెయిన్ పవన్ కళ్యాణ్ వల్లనే అక్కడ కూటమి వచ్చింది, ఎన్డీఏ కూటమి. సో పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి ఈవెన్ సైన్స్లో కూడా సైన్స్ శాఖ కూడా ఇచ్చారు కదా మినిస్టర్గా. సో పక్కా పవన్ కళ్యాణ్ చేశాడు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందన్న. చంద్రబాబు కూడా ఐటీలో గ్రిప్ ఉంది. సో పవన్ కళ్యాణ్ చాలా చేస్తాడు. నారా లోకేష్ మినిస్టర్, కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది కదా డిప్యూటీ సీఎం కాబట్టి బాగా చేస్తాడని ఒక హోప్ అన్న. సో ఎందుకంటే 21కి 21 వచ్చినాయి. ఈవెన్ టీడీపీ కూడా చాలా సీట్స్ వచ్చినాయి. బికాస్ ఆఫ్ ఈ కూటమి వల్ల నాడు పీఎం కూడా వచ్చిండు నరేంద్ర మోడీ. సో అందుకని అదైతే ఒక చిన్న హోప్ ఉంది. కానీ అక్కడ డెవలప్ అయితే ఇక్కడ తెలంగాణ వల్ల కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఐటీకి. సో అందుకని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు ఇక్కడ ఎంతో కొంత చేసిండు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది అనుకోవచ్చా? కేటీ రామారావు ఐటీ మినిస్టర్ ఉండి ఇప్పుడు మళ్ళీ అక్కడ అభివృద్ధి. అవునన్న, కేటీఆర్ వల్లనే ఇంత డెవలప్ అయింది. ఎందుకంటే ఇది ఇటు చంద్రబాబు సైబర్ టవర్ స్టార్ట్ చేసిండు. సైబర్ టవర్స్ తర్వాత టీసీఎస్ కొన్ని కంపెనీస్ రావడం. ఎప్పుడైతే కేటీఆర్కి ఐటీ మినిస్టర్ ఇచ్చారో, ఐటీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ టీఎఫ్ కానివ్వండి, తర్వాత సల్వాపూర్ ఇది నాలెడ్జ్ సిటీ కానివ్వండి, చాలా కంపెనీస్ వచ్చినాయి అన్న. సో ఐటీ మినిస్టర్ కేటీఆర్ చాలా రీజన్ అనుకోవచ్చు. కేటీఆర్ వల్ల ఇంకా ఎన్ని జాబ్స్ వచ్చినాయి. వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు చాలామంది, ముంబై కానివ్వండి వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ రావడం, వాళ్ళకు కూడా చాలా ప్లేస్మెంట్స్ దొరకడం. సో కేటీఆర్ కూడా ఒక మెయిన్ రీజన్ అనుకోవచ్చు అని ఇక్కడ తెలంగాణ డెవలప్ కానికి. అంటే ఏపీలో గత ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే ఏపీకి సంబంధించిన ఎంప్లాయీస్ కానీ కొంతమంది రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా చేసింది. ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వీళ్ళందరూ మొత్తానికి అక్కడ డెవలప్మెంట్ జరిగితే వీళ్ళు అక్కడ వెళ్ళి మొత్తానికి స్థిరపడే అవకాశం ఉందంటారు. స్థిరపడతారు కదా, ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్ ఫీజులు కట్టుకొని వాళ్ళు కనుక అక్కడనే ఉందనుకోండి, అక్కడనే హోమ్ టౌన్ కాబట్టి నియర్ బై ఎక్కడ నుండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేయడం. ఇక్కడ అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి వాళ్ళకి 25,000 శాలరీ వస్తే వాళ్ళ హాస్టల్ ఫీజు 7,000 పోవడం, ట్రావెలింగ్ అదంతా కష్టం అవుతుంది అన్న. సో ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది.